బ్రేకింగ్ న్యూస్ సుంకిశాల ఘటనపై మంత్రి తుమ్మల సీరియస్ అయ్యారు. మెగా కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూలిపోయే వరకు ఏం చేస్తున్నారు అని మంత్రి తుమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరద వస్తే జాగ్రత్త పడకుండా ఎలా ఉన్నారు అని నిలదీశారు. ముందే ప్లాన్ చేసుకోవడం తెలియదంటూ తుమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి మీరే బాధ్యత వహించాలి అంటూ మెగా కంపెనీపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈలోపు ఏదో చెప్పడానికి మెగా కంపెనీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. మీ పని కోసమే మీరు మాట్లాడుతున్నారంటూ తుమ్మల మెగా కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్కసారి తుమ్మల ఏం మాట్లాడారో చూద్దాం. బట్ దాని అయినా పుష్ చేసింది సార్. అది యాక్చువల్ గా అది ఎందుకంటే ఫినిష్ అవ్వలేదు కాబట్టి. అది కనుక వాల్ ఫినిష్ అయితే దానికి స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది సార్. అది సగంలో ఉంది సార్. అది ఇది సబ్మర్జ్ అయినా మళ్ళీ డీవాటర్ చేసి వెంటనే మొదలు పెట్టేస్తాం సార్. ఇప్పుడు చేస్తారు, చెయ్యాలి సార్. కానీ 1 month 2 months డిలే అవుతుంది కదా. డిలే అవుతుంది 30 to 45 days డిలే అవుతుంది. మీరు ఫ్లడ్ రావట్లేదు, మీరు ఎగ్జామ్షన్ చేయలేదు, ఎప్పుడు ఆగస్టు లో నిండలేదు అనే దానికి లేదు సార్. దేర్ ఇస్ ఏ ఫోర్కాస్ట్ ఎప్పటి నుంచో. శ్రీశైలం వదిలినప్పటి నుంచి మేము జాగ్రత్తగా శ్రీశైలానికంటే ముందు కూడా మెసేజ్ ఇంత ఫ్లడ్ వస్తుంది, ఇంత ఫ్లడ్ వస్తుంది. మేము అప్పటికే సార్కి మీరు నీళ్లు వదిలేయండి, అన్ని వదిలేయండి అని చెప్పేసాం మేము ఆల్రెడీ. అందుకే మ్యాన్ పవర్ కూడా డిప్లాయ్మెంట్ లేదు సార్ అక్కడ ఆ ప్లేస్ లో. అదృష్టం అది ఒక వేరే, కానీ ఇన్సిడెంట్ ఈజ్ రాంగ్. అది కరెక్ట్ కాదు కదా. లాస్ట్ 5 years లో సర్ఫేస్ లో లాస్ట్ 5 years లో మొత్తం లెవెల్స్ స్టడీ చేస్తే 503 మినిమం అది మీ వర్క్ కోసం మీరు మాట్లాడుతున్నారు. కానీ మా అదృష్టం, రైతుల అదృష్టం కదా. లాస్ట్ 2 crops పండలేదు. మాకు August 1st నీళ్లు వదలటం అంటే రైతులకి మీరు మీ చేతిలో పనులు ఇవన్నీ. ఆ గేట్ తోసేయకుండా ఉండటం, లెవెల్స్ ని ఎగ్జామ్షన్ చేయటం, అంత లెవెల్ వస్తే సంపవేల్లోకి నీళ్లు రాకుండా చూసుకోవటం. దీనిలో ముఖ్యమైన జరిగింది సార్. 30th క్లోజ్ అవుతుంది సార్. యాక్చువల్ గా ప్రాజెక్ట్ 30th క్లోజ్ చేయాలని చేసుకుంటూ వెళ్ళాం సార్. వాల్ కంప్లీట్ అయినది. ఇది సగంలో పనిలో ఉండగా తోసేసింది సార్. అది మన కంప్లీటెడ్ దీన్ని ప్రాజెక్ట్ ఎక్కడ మన డిస్ట్రాయ్ అవ్వదు సార్. అది డిస్ట్రాయ్ అయ్యి ఉండేది కాదండి. అది ఆ వాల్ ఉంది సార్. ఆ వాల్ మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు సార్. అది కంప్లీట్ అయింది సార్. చాలా వరకు పైకి వచ్చేసింది. ఆ ముందు రోజు కూడా కాంక్రీట్ వేయడం జరిగింది సార్. దాని మీద హోమోజినియస్ లో ఉంది సార్. అది సుంకేసుల ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ చెబుతూ ఉంది. సుంకేసుల ఘటనపై మంత్రి తుమ్మల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి చూశారు. ఆ సమయంలో మెగా ప్రతినిధులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు మీ పనుల గురించే మాట్లాడుతున్నారు తప్పితే అంటూ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. ప్రాజెక్ట్ దగ్గర నుంచే పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికే మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రమాదంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి తుమ్మల ఏమంటున్నారు ఈ ప్రమాదం గురించి? రైట్, నిన్న ప్రమాదం ఎలా జరిగింది, అసలు జరగడానికి కారణం ఏంటని కూడా ఆ మెగా అధికారులను అడుగుతున్నప్పుడు కూడా దాని మెగా ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శ్ ఈ వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. అతను వరద వస్తుందని ఊహించలేదు, ఫ్లడ్ వస్తుంది అనుకోలేదు. గత 4 ఏళ్లుగా నాగార్జున సాగర్ కి వరద అనేది రాలేదు అని కూడా చెప్పడంతో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కూడా రైతులకు నీరు ఇవ్వలేకపోయినా ఇంకా అదృష్టవశాత్తు వరద రావడం, నాగార్జున సాగర్ డ్యాము నిండడం మేము అదృష్టంగా భావిస్తుంటే మీ పనుల గురించే మాట్లాడుతున్నారు. కానీ వరద వస్తుందని కూడా ముందే మేము చెప్పడం జరిగింది. ఆ నాగార్జున సాగర్ ఆ గేట్లు కూడా తీస్తామని కూడా ముందే ఆ మంత్రి ద్వారా కూడా చెప్పడం జరిగింది. అన్ని కూడా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సింది పోయి కూడా లేనిపోని సమాధానాలు ఎందుకు చెప్తారంటూ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా ఆ మెగా అధికారి కూడా మంత్రితో చెప్తప్పుడు కూడా మంత్రి అసహనానికి గురై కాడి అది అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగిందా జరగలేదు కాదు, అది అదృష్టం అనుకోవాలి. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది మీరు చూసుకోవాలి, పని చూసుకోవాలి. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, వీరంతా కూడా చూసుకోవాలి. ఏదైతే సొరంగం మార్గం వాల్ ని ఏ విధంగా ఓపెన్ చేస్తారు, ఆ గేటును ఏ విధంగా ఓపెన్ చేస్తారు, ఇంత ఫ్లడ్ ఉందని కూడా తెలుసు. ఓవైపు 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుందని తెలుసు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరిందని కూడా తెలిసిన తర్వాత కూడా మీరు ఇంత అజాగ్రత్తగా, కేర్లెస్ గా ఇంతసేపు మీ పనులు, మీ కాంట్రాక్టు, మీ పని తొందరగా పూర్తవ్వాలని మీరే మాట్లాడుతున్నారు. కానీ ఈ విధంగా ప్రమాదం ఎందుకు జరిగిందో చెప్పలేకపోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే
మా విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూడడం జరిగింది. ఆ మెగా ప్రాజెక్టు మేనేజర్ ఎవరైతే ఉన్నారో సుదర్శన్ చెప్తున్నటువంటి ఆ వివరణను కూడా మంత్రి దానికి మాత్రం తగిన వివరణ లేదు. మీరు మాత్రం ఎంతసేపు అంటే ప్రాజెక్టు వల్ల ఇది జరిగడం వల్ల కూడా మాకు నష్టం కూడా జరిగిందని మెగా అధికారులు చెప్తే నష్టం ఎంతైనా కానీ భరించాలి, నష్టం కాదు ముఖ్యం. ఇక్కడ అసలు ఎందుకు ఇదా జరిగింది, టైం ఎందుకు డిలే అవుతుంది, ఇంత పెద్ద ప్రమాదం ఎందుకు జరిగింది, ఇంత అజాగ్రత్తగా వ్యవహరించడానికి కారణం ఏంటి? అయితే 4 సంవత్సరాల నుంచి కూడా 4 ఏళ్ల నుంచి నాగార్జున సాగర్ కి వరద రాలేదు, ఇలా వరద వస్తుంది అనుకోలేదు, ఈ విధంగా ఫ్లో వస్తుంది అనుకోలేదు, ఈ విధంగా ఆ గేట్ ఓపెన్ అవుతుంది అనుకోలేని ఇలాంటి సమాధానాలు చెప్పడం పట్ల కూడా ఒక సంస్థ వాళ్ళు ఇంత గతంలో కూడా అనేక వర్కులు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి తప్పిదాలు కూడా జరగడం జరిగింది. మనం చూడండి గతంలో జరిగినటువంటి ఇదే మెగా సంస్థ కూడా ఆ తప్పిదాలను కూడా చూడడం జరిగింది. మళ్ళీ అలాంటి తప్పిదాలే జరగడం, దాన్ని కవర్ చేసుకునేటట్టు కూడా వీరు మంత్రులకు చెప్పడం పట్ల కూడా మంత్రి అసహనం వ్యక్తం కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎంక్వైరీ వేయడం జరిగింది. విచారణ మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా విచారణ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలా మెగా కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆ వరద అనేది ఇప్పుడు కొత్త కాదు. గత 10 రోజుల నుంచి కూడా శ్రీశైలం నుంచి వరద నీరు రోజు 2 లక్షలు 3 లక్షలు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. పైన జలాశయాలన్నీ కూడా మొత్తం నిండుకుండలా మారుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల గత 20 రోజుల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. వారంతా కూడా ఇవి తెలుసుకోవాలి, చూసుకోవాలి. అయినా కానీ ఈ విధంగా జరిగితే ప్రమాదం జరుగుతుందని తెలిసాక కూడా ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా చేయడం పట్ల ఈ విధంగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాంట్రాక్ట్ అవకాశం ఉందా? మంత్రి తుమ్మల ఆగ్రహాన్ని, ఆయన వ్యక్తం చేసిన అసహనాన్ని చూస్తూ ఉంటే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా కంపెనీపై, కాంట్రాక్టర్ పై? చెప్పారు మంత్రి తుమ్మలే కాదు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ క్లియర్ గా చెప్పినప్పుడు కూడా వీరిపై చర్యలు ఉంటాయి, విచారణకైతే ఆదేశించడం జరిగింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మెగా సంస్థ అనేది ఇప్పటికి కూడా 3 సార్లు కూడా వారికి నోటీసులు అందినటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. కేరళలో NHAI కూడా నోటీసులు ఇచ్చింది. రోడ్డు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేశారని కూడా NHAI నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం పంప్ హౌస్ కూడా నీట మునిగినటువంటి ఘటన కూడా మనం గతంలో చూడడం జరిగింది. ఇప్పుడు సుంకిశాల ఘటనలు జరుగుతుంది. వరుసగా ఘటనలు జరుగుతున్నా కానీ తీరు మాత్రం మారటం లేదు. కేవలం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, కేర్లెస్ గా కేవలం కాంట్రాక్టు త్వరగతిన పూర్తి చేయాలని ఈ విధంగా తప్పిదాలు చేస్తూ వరుస తప్పిదాలు చేస్తూనే వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్నాయి ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీ నేను అక్కడికి వచ్చినటువంటి మంత్రులు కూడా ఈ విషయంపై సీరియస్ గా కావడం జరిగింది. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అని కూడా వారి ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా వచ్చింది. కాబట్టి ఇక ఎంక్వైరీ పూర్తయిన తర్వాత చర్యలు ఉంటాయని మంత్రులు చెప్తున్నారు. రైట్ రమేష్, సుంకిశాల ఘటనపై మంత్రి తుమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెగా కంపెనీ ప్రతినిధులు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆగ్రహాన్ని, అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఒక్కసారి తుమ్మల ఏం మాట్లాడారో చూద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ కూడా సుఖేందర్ రెడ్డి గారు స్పష్టంగా మీకు చెప్పారు. ఆ రోజుల్లో కూడా నల్గొండ జిల్లా కరువు పీడిత ప్రాంతమే కాకుండా ఈ ఫ్లోరైడ్ మహమ్మారితోటి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు, తాగటానికి కూడా నీళ్లు లేకుండా, నీళ్లు తాగితే వాళ్ళ జీవితాలు ఏ రకంగా భగ్నమైనయో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ రోజుల్లో ప్రభుత్వం అనుకున్నటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకం టన్నెల్ లేట్ అవుతుంది, శ్రీశైలం సొరంగ మార్గం లేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఇమ్మీడియట్గా ఈ ప్రాంత ప్రజలకి సురక్షితమైనటువంటి మంచినీళ్లతో పాటు సాగునీరు కూడా ఇవ్వాలి అని SLBC ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం. ఆ రోజు ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించారు. ఆ బహిష్కరించినప్పుడు ఎన్నికలు జరగాలి అంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. ఆ రోజు అదృష్టవశాత్తు నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉండటం, ఎంపీగా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రిగా మాధవరెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ఇదే శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చి తప్పకుండా 2000 సంవత్సరానికి ఈ నీళ్లు ఇస్తాము, మీరు ఎన్నికలకు అంగీకరించండి అని చెప్పి 450 మంది నామినేషన్ చేసినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఆగిపోతే వాళ్ళు విత్డ్రా చేపించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ లిఫ్ట్ ఆసియాలో కంటే ఎత్తైన లిఫ్ట్, ఆసియా ఖండంలోనే ఎత్తైన లిఫ్ట్ ఏది అంటే SLBC. ఈ లిఫ్ట్ ప్రారంభించి
అనుకున్న సమయానికి 2000 సంవత్సరాల్లోనే మోటార్లు వదిలి ఎన్నికలకు వెళ్ళాం. దాని ద్వారా 2 లక్షల ఎకరాలకి సాగునీరుతో పాటు ఎన్ రూట్లో ఉన్నటువంటి గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తూ హైదరాబాద్ పట్టణానికి కూడా అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా వివిధ స్థాయిల్లో కంప్లీట్ అయినాయి. అవి వెళుతున్నాయి. వెళ్ళిన సందర్భంలో ఎప్పుడైతే నాగార్జున సాగర్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు టెంపరీ మోటార్లతోటి ఈ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేసి మంచినీళ్ళు అందిస్తున్నాం. దీన్ని శాశ్వత ప్రాతిపదిక మీద ఎప్పుడైనా లెవెల్స్ పడిపోతే దీని యొక్క స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎన్నికల ముందు సంవత్సరం కన్సీవ్ చేశారు. పనులు జరుగుతున్నాయి. సరే, ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి తప్పు జరిగినా ఒప్పు జరిగినా దాని ద్వారా జరిగేటటువంటి ఫలితాలని పూర్తి చేయాలి. కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పథకాన్ని ఆపకూడదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. దురదృష్టవశాత్తు వీళ్ళు వచ్చే వేసవకాలానికి నీళ్లు ఇవ్వాలి అంటే ఆ థర్డ్ టన్నెల్ ఓపెన్ చేసి ఆలస్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తొందరపడి ఉండొచ్చు. పని నీళ్లు ఇవ్వాలనే తాపత్రయం ఉండొచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ పనిలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి? అది ఆ రకంగా జరగటానికి కారణం ఏంటి? ప్రభుత్వానికి దృష్టికి రాగానే జరిగిన తక్షణం ప్రభుత్వ దృష్టికి రాలి. చిన్న సంఘటన కాబట్టి మేమే రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ఎమ్మటే ప్రభుత్వం స్పందించి దాని మీద కమిటీ వేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్ రిపోర్ట్ రాగానే ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులు ఎవరు అనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏ పెద్దలు చెప్పినట్లుగా దీని మీద ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏం పడకపోయినా 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతుంది. దాన్ని కూడా ఏజెన్సీ దృష్టిలో పెట్టుకొని ఇంకా జాగ్రత్తలు తీసుకొని రేపు వచ్చేటటువంటి వేసవికాలానికే పూర్తి చేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన పట్టుదల నా టన్నెల్ పూర్తి చేయాలి, ఈ లిఫ్ట్ల యొక్క రికరింగ్ ఎక్స్పెండిచర్ లేకుండా నల్గొండ జిల్లాకి గ్రావిటీలో నీళ్లు ఇవ్వాలనేది ఆ తాపత్రయం. తప్పకుండా 9 కిలోమీటర్లు పూర్తి చేయటమే కాకుండా నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా గ్రావిటీలో శ్రీశైలం నీళ్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సంఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆ మాత్రం చిన్న తప్పు కూడా జరగకుండా ఉండాల్సింది. అనుకోని ఫ్లడ్స్ ఎప్పుడు కూడా ఆగస్టు 1st వీక్లో ఈ లెవెల్ రాలేదనే ఒక ఎగ్జంప్షను, దాంతో పని పూర్తి చేయాలనేటటువంటి తాపత్రయం కావచ్చు. జరిగిన సంఘటన బాధాకరమైన ఆ సంఘటనకి బాధ్యులెవరు, దాన్ని ఏ రకంగా నివృత్తి చేయాలి, ఆ ఏజెన్సీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు భవిష్యత్తులో తీసుకొని పని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.